ఏంటో ఎన్నిసార్లు మందలించినా కొంతమంది మారరు. అమ్మ అఖిలాండేశ్వరి, బ్రహ్మముహూర్తం ఎంతోసేపు ఉండదు. ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే కళ్యాణం చేయాల్సిన నీలాంబరే లేదు. భగవంతుడు పరిష్కారాన్ని 10 విధాలుగా చూపిస్తాడమ్మా. అర్థం చేసుకోవడంలోనూ అంగీకరించడంలోనూ మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. పెద్ద కొడుకు పెద్ద కోడలు కలిసి కళ్యాణం జరిపించాలని మీరే అన్నారు. మారేడాకుల్లో అదృష్టం ఎవరి పేరునుందో అనుకున్నాను. ఊహించినట్టే పెద్దబాబు తన భార్య పేర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు నీలాంబర్ లేకుండా కళ్యాణం ఎలా జరిపించాలి చెప్పండి? మామ్, అవకాశం ఉందంటే దేవుళ్ళ కళ్యాణాన్ని మీరిద్దరూ జరిపించవచ్చు కదా. అవును సిద్ధాంతి గారు, మా కుటుంబ ఆధ్వర్యంలో శివపార్వతుల పెళ్లి జరగకపోతే అనర్థం జరుగుతుందని చెప్పారు. అమ్మ నాన్న చేతుల మీదుగా ఈ కళ్యాణాన్ని జరిపిస్తే ఇంకా అభ్యంతరం ఏముంటుంది? అలా వీలు పడదు దేవేంద్ర. ఈశ్వరేచ్ఛ. మీ ద్వారానే కళ్యాణం జరగాలి. లేదంటే బిల్వపత్రాల్లో పేర్లు రావాలన్న ప్రశ్నే ఉండదు కదా. నీలంబర్ లేకుండా కళ్యాణం జరపలేం కదా సిద్ధాంతి గారు. దేవేంద్ర దంపతుల చేతుల మీదుగా ఈ ఘట్టం నిర్వహించబడుతుందని తెలుసు. కానీ జరిగేది విచిత్రం. అమ్మవారి ఆశీర్వాదం ఎవరి మీద ఉందో వాళ్ళనైనా తీసుకొచ్చి కళ్యాణం జరిపించాలి. అంటే సిద్ధాంతి గారు, బ్రహ్మముహూర్తం ఆసన్నమైనప్పుడే నీలాంబరి ఇక్కడ లేకుండా వెళ్ళిందంటే ఈశ్వరేచ్ఛలో అంతరార్థం వేరే ఉందమ్మా. మీరు మా శ్రేయస్సు కోరేవారు. మీ మాటని కాదనలేము. అమ్మవారి సింధూరం ఏ ఆడబిడ్డకు అందుతుందో తనతో కలిసి దేవేంద్ర ఈ కళ్యాణాన్ని జరిపించాలి. మీరు మా శ్రేయస్సు కోరేవారు. మీ మాటని కాదనలేము. అమ్మవారి సింధూరం ఏ ఆడబిడ్డకు అందుతుందో తనతో కలిసి దేవేంద్ర ఈ కళ్యాణాన్ని జరిపించాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,